మీకు తెలుసా, తెలియకుండానే చేసిన ఒక చిన్న పూజ ఒక క్రూరమైన వేటగాడికి మోక్షాన్ని ఎలా ప్రసాదించిందో. ఒకరోజు ఒక వేటగాడు అడవికి వెళ్లి దారి తప్పిపోయాడు. చీకటి పడడంతో క్రూర జంతువుల నుండి ప్రాణాలు కాపాడుకోవడానికి ఒక చెట్టెక్కాడు. ఆ చెట్టేదో కాదు, పరమశివుడికి అత్యంత ఇష్టమైన మారేడు చెట్టు. రోజంతా ఏమీ తినకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నాడు. నిద్రపోతే ఎక్కడ కింద పడిపోతానేమో అన్న భయంతో రాత్రంతా మెళకువగానే ఉన్నాడు. నిద్రను ఆపుకోవడం కోసం ఆ చెట్టు ఆకులను ఒక్కొక్కటిగా తుంచి కింద వేయడం మొదలుపెట్టాడు. కాని సరిగ్గా ఆ చెట్టు కింద ఒక పురాతనమైన శివలింగం ఉంది. వాడు వేసిన ఆకులన్నీ ఆ లింగంపైనే పడ్డాయి. ఆ రోజు పవిత్రమైన మహాశివరాత్రి. ఉపవాసం, జాగరణ మరియు మారేడు దళాలతో పూజ. ఈ 3 పనులు వాడు తెలియకుండానే చేసినా భోలాశంకరుడు కరిగిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే మహాదేవుడు ప్రత్యక్షమై ఆ వేటగాడికి ఏకంగా మోక్షాన్ని ప్రసాదించాడు. దేవుడు మన ఆడంబరాలను కాదు, కేవలం మన కర్మను, మనసును మాత్రమే చూస్తాడని ఈ కథ చెబుతోంది. ఆ భోలానాథుని అపారమైన కరుణ మీ హృదయాన్ని తాకితే కామెంట్స్లో ఓం నమఃశివాయ అని రాయండి. ఇలాంటి అద్భుతమైన కథల కోసం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్